రైట్, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, సర్పంచుల సచివాలయం ఎందుకు ముట్టడించారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, ఇప్పుడు ఏవైతే సర్పంచులకు పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి ఇంకా చెల్లించట్లేదంటే ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి సర్పంచులు వస్తున్నారు. సర్పంచులు వచ్చినట్టే పోలీసులు ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరుగుతుంది. అయితే సర్పంచులు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే మేము చాలా సార్లు మినిస్టర్లను కానీ కాంగ్రెస్ నాయకులను కానీ కలిసి మేము మా పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలంటే మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఎలాంటి హామీని మాత్రం ఇవ్వలేదు. అందుకే ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని మేము చేద్దామని నిర్ణయించుకుని ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని వాళ్ళని కలవనీయకుండా చేస్తున్నారు. ముట్టడించడానికి వచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్నారని చెప్పి సర్పంచులు వాపోతున్నారు. సాయిమాధవి, ప్రస్తుతం సచివాలయం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది శ్రీధర్? సాయిమాధవి, ఆల్రెడీ సర్పంచులు కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. కానీ సచివాలయం నలువైపులా పోలీస్ బారికేడ్లను ఏర్పాటు చేసి వాళ్ళు సచివాలయానికి రాకుండా వాళ్ళు అక్కడే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. సాయిమాధవి. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ.